ఓవర్ చికెన్ తో అదిరిపోయే చికెన్ కర్రీ రెసిపీ. ఈ ఒక్క బేస్ కర్రీ నేర్చుకున్నారంటే మీకు 4 వెరైటీస్ ఆఫ్ కర్రీస్ అయితే వస్తాయి. సో వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. ఒక పాన్ లోకి 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని, ఒక కప్పు వరకు ఉల్లిపాయ ముక్కలు వేసుకోండి. అలాగే రుచికి సరిపడినంత ఉప్పు, పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయ ముక్కల్ని ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకొని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ లో ఫ్లేమ్ ని అడ్జస్ట్ చేసుకోండి. ఇలా బ్రౌన్ కలర్ లోకి ఉల్లిపాయ ముక్కలు చేంజ్ అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ లోకి ఉడకబెట్టుకున్నటువంటి గోంగూరాకులు, జీలకర్ర, పచ్చిమిర్చి వేసి మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇక్కడ నేనైతే పుల్ల గోంగూర యూజ్ చేశాను కాబట్టి చాలా తక్కువ మొత్తంలో యూజ్ చేశాను. మీ దగ్గర పుల్ల గోంగూర లేనట్లయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీలో గోంగూర వేసుకోండి. అలాగే ఇప్పుడు కొద్దిగా మిక్సీ జార్ లో వాటర్ వేసి అవి కూడా యాడ్ చేసేసి రుచికి సరిపడినంత కారం, చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకున్నాను. మీ దగ్గర లేనట్లయితే కనుక గరం మసాలా అయినా వేసుకోవచ్చు. అలాగే ఈ మసాలాలన్నీ వేసాక ఫ్లేమ్ ని కూడా మీడియం ఫ్లేమ్ లోనే పెట్టుకొని ఒకసారి బాగా ఫ్రై చేసేసుకోండి. గోంగూర అనేది బాగా మగ్గిన తర్వాత మనకి కర్రీ బేస్ లో నుంచి ఆయిల్ రిలీజ్ అవడం స్టార్ట్ అవుతుంది. ఈ స్టేజ్ లో లెఫ్ట్ ఓవర్ చికెన్ కర్రీని కూడా యాడ్ చేసేసి ఫ్లేమ్ సిమ్ గా అడ్జస్ట్ చేసుకొని నిదానంగా ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకొని మీరు ఫ్రైలా సర్వ్ చేయాలనుకుంటే కనుక స్టవ్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవచ్చు. లేదా కొంచెం సెమీ గ్రేవీతో కావాలి కర్రీ అనుకుంటే కొంచెం వాటర్ వేసుకొని ఈ ఫ్లేవర్స్ అన్ని దీనికి బాగా పట్టేటట్టు ఇంకొకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి ఇంకొక 2 నిమిషాలు సిమ్ లో మగ్గనివ్వండి. ఆయిల్ రిలీజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసి వేడివేడిగా సర్వ్ చేసుకోండి. ఇప్పుడు ఇదే కర్రీ బేస్ తో 4 రకాల రెసిపీస్ చేసుకోవచ్చు. చికెన్ కి బదులుగా 1 పూల్ మకానా వేసుకోవచ్చు, 2 పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చు, 3 మటన్ కూడా వేసుకోవచ్చు, లెఫ్ట్ ఓవర్ మటన్, 4 వచ్చేసరికి మిల్ మేకర్ కూడా వేసుకోవచ్చు. మీరు గోంగూరతో ఎన్ని రకాల రెసిపీస్ చేస్తారో కింద కమెంట్ చేయండి. ఈ రెసిపీ నచ్చినట్లయితే కనుక లైక్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో. అలాగే మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఫ్లేవర్ఫుల్ గా అయితే గోంగూర చికెన్ రెడీ అయిపోయిందండి. చాలా ఈజీ వేలో. ఎప్పుడైనా గ్రేవీ లేనప్పుడు ఈ రెసిపీ ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.